భారతీయ జనతా పార్టీ, వీర రాజకీయ పార్టీలు, కుల సంఘ పెద్దలు, పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపట ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట 140 మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా ఉండి ఉంటాం. మీ కుటుంబాలకు ఈరోజు మన సోదరి మనలకు అత్యంత కిరాతనంగా తేల్గాంలో జరిగినటువంటి దాడి విషయం లోపట మన సోదరి మనలో ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదులు చేసిన దాడి విషయంలో కానీ నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు 14 మంది మీద మన భారతీయులు ప్రజల అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం. ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణ రహిత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం, అరాచకంగా వారి యొక్క మతతత్వ పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద అయితే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి కళ్ళంగా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో ఒకట కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం. ఇలా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం లోపల మేము పార్టీలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయి వాళ్ళకు సైనికంగా మనం కూడా వాళ్ళ ఎంబడి మనకి ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం చెప్పి అందరికీ కూడా ధైర్యం చెప్తూ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట 10 నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలతో సంతోషంగా ఉన్న భర్తను కళ్ళ ముంగట మన చెల్ల వాళ్ళ మన తోటి సోదరి మన యొక్క భర్తలను ఆ విధంగా చంపేసిన కిరాతకులకు ఆ ఒక దేశానికి మన వీర జవాన్లు బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి చెప్పడానికి మనం అందరం సంఘీభావంగా 140 మంది భారతదేశ కుటుంబాలందరూ కూడా ఆ వీర జవాన్లకు, ఆ సైనికులకు, భారత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా అండగా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వీర జవాన్లకు 2 చేతులు ఇచ్చి సెల్యూట్ తెలియజేస్తుంటున్నా. ఈ రోజు మేమందరం కూడా ఈ పోరాట పటిమతోని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి, తీవ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారికి దండం పెట్టి నమస్కారం తెలియజేస్తున్నాం. జై జవాన్, జై